వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఒక్కసారి చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇవైతే అప్డేటెడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కనుక గమనిస్తే మనం ముఖ్యంగా జేఎల్ రిజల్ట్స్ సంబంధించి ఒక తాజా అప్డేట్ కనిపిస్తుంది. అదేవిధంగా టెట్ రాయడానికి టీచర్లకి అనుమతి అవసరం లేదు అనేది ఒక తాజా అప్డేటు నిన్నటితో కంపేర్ చేసినప్పుడు. ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు శిక్షణ, టెట్ సర్వీస్ టీచర్లు లైట్ అంటూ ఇంకొక వార్త, టీచర్లకు స్పెషల్ టెట్ లేనట్టే. కొన్ని ప్రధాన వార్తలు అయితే మనకి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ కనుక గమనిస్తే జేఎల్ ఫలితాలు విడుదల చేయండి, టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి, వీలైనంత త్వరలోనే ఫలితాలు అధికారులు. అయితే జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ జరిగి చాలా రోజులైంది. దానికి సంబంధించి ప్రైమరీ కీ కూడా ఇచ్చారు, ఆబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు, కానీ రిజల్ట్ ఇంకా ఇవ్వట్లేదు. సో రిజల్ట్ కోసం అయితే మరి క్యాండిడేట్స్ వెళ్ళి అడిగినప్పుడు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారు చెప్పింది ఏంటంటే వారం రోజుల్లోపు ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే 1 వీక్లో జేఎల్ రిజల్ట్స్ వస్తుందా అంటే మరి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రావాలి. అంటే నాకు తెలిసి రావచ్చు కూడా, ఎందుకంటే కొంచెం స్పీడ్గానే అన్ని రిజల్ట్స్ అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ జేఎల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీలైనంత త్వరలోనే ఫలితాలు అధికారులు అంటూ ప్రధానంగా ఇక్కడ సబ్ హెడ్డింగ్ మనకు వార్త కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే జేఎల్ రాసి ఉన్నారో మరి అన్ని సర్టిఫికేట్స్ అయితే రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేసు మీరు సెలెక్ట్ అయితే కనుక మళ్ళీ వెరిఫికేషన్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేబీ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 వీక్ ఆర్ 10 డేస్లో రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూనియర్లకు సంబంధించి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు. నిన్న ఒక న్యూస్ ఏంటంటే మనకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ చెప్పినటువంటి వార్త ఏంటంటే టెట్ రాయడానికి టీచర్లు కంపల్సరీ అడాప్ట్ ద డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని వారు ఇచ్చారు. కానీ దీని మీద ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, గవర్నమెంట్కి వివరణ అడిగితే ఇప్పుడు లేటెస్ట్గా ఏమిచ్చారంటే టెట్ రాయడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం తెలిపారు. కాబట్టి టెట్ రాయడం కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. టీచర్లు దరఖాస్తు మీన్స్ అయ్యారు వాళ్ళ డిపార్ట్మెంట్కి. టెట్ కోసం అయితే ముందస్తు పర్మిషన్ ఏమి అడగాల్సిన అవసరం లేదు, వారు రాసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాస్తవానికి అయితే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లు కంపల్సరీ అడాప్ట్ ద డిపార్ట్మెంట్కి అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఉద్యోగాలు కాదు, ఇది ఉద్యోగ అర్హత పరీక్ష కాబట్టి దీనికి అవసరం లేదు. కానీ నిన్న రావడం వల్ల నేను కూడా మీకు ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది నిన్న అప్డేట్. కానీ ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అవసరం లేదు, ముందస్తు పర్మిషన్ అనేది గమనించండి. ఇక ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు అవాస్తవం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళకి మేము ఏప్రిల్ 1 నుంచి అయితే మరి ట్రైనింగ్ ఇస్తామని క్లియర్ చేయడం జరిగింది. మొత్తం 555 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు మనకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఎంతమంది? 397 మంది జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళకి ఏప్రిల్ 13 వరకు మేము గడువు ఇచ్చినాము. ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 1 నుంచి అయితే వీళ్ళకి శిక్షణ ఇస్తామని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది మీరు గమనించండి. మిగతా అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి, లాస్ట్ నోటిఫికేషన్, ఆ పోస్టులు ఎన్ని భర్తీ అయినాయి, ఎన్ని ఫిలప్ అయినాయి అవి. వీళ్ళకి ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ, మరో 45 రోజులు ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇవ్వడానికి షెడ్యూల్ ఖరారైందని, మిగతా అభ్యర్థులను జిల్లా టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఎక్సైజ్ స్టేషన్లు, చెక్ పోస్టుల్లో క్షేత్రస్థాయి శిక్షణకు పంపించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సికి ఛాన్స్ లేనట్టే అని ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఓపెన్ స్కూల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో డిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, బిఎడ్ కాదు డిఈడి, డిఎల్ఈడి, ఆ సర్టిఫికేట్ కోర్సులు చేసిన వాళ్ళైతే డిఎస్సికి అనర్హులు అని ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేసినట్టు మనకు వార్త కనబడుతుంది. వాళ్ళు టెట్ రాయడానికి కూడా అనర్హులే. దీంతో 25,000 మందికి అయితే మరి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ వార్త పూర్తిగా చూడండి. సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు వీళ్ళు ఎవరైతే టెట్ పాస్ అయినా కూడా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇక 1-2 రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ ఇస్తామని అయితే చెప్తున్నారు. దాదాపు ఒక 25,000 మంది అయితే డిఎస్సికి దూరం అయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలు గతంలో ఇంటర్ ఉత్తీర్ణ అయిన వారికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్,
సర్టిఫికేట్ కోర్సులు కండక్ట్ చేసింది. వీటిని రెగ్యులర్ డిఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్కు కూడా అటెండ్ అయినరు. టెట్ దరఖాస్తులో ఎలిజిబిలిటీ కాలంలో డిఎడ్కు బదులు వీళ్ళు ఏం చేసిండ్రు, ఇతరులు అనే కాలంతో వీళ్ళు దరఖాస్తు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జనవరిలో ఒక జడ్జిమెంట్ ఇస్తూ రెగ్యులర్ డిఎడ్ తోటి ఈ ఓపెన్లో చేసిన డిఎడ్ సమానం కాదు అని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేట్తో కేవలం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తుంది. టెట్కు డిఎస్సికి ఇప్పటికే ఎవరైనా మరి అప్లై చేసి ఉంటే వెరిఫికేషన్లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సో ఇది మరి ఓపెన్ స్కూల్లో డిఎడ్ చేసిన వాళ్ళకి కొంత చేదువార్త చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు లైట్ అనే వార్త కనబడుతుంది. పరీక్షకు ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్లు దూరం, ఇప్పుడు సన్నద్ధ కష్టం అంటూ అసంతృప్తి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఏది, మారిన సిలబస్, సన్నద్ధతకు సమయంపై గందరగోళం, సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పెట్టాలని డిమాండ్ అని కనబడుతుంది. ఇక ప్రత్యేక టెట్ అనేది కండక్ట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇదే టెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ప్రమోషన్కి కంపల్సరీ ప్రమోషన్ తీసుకోవాలి, ఆ ప్రమోషన్కి నేను లైన్లో అనుకున్న వాళ్ళు కంపల్సరీ టెట్ రాయడమే బెటరు. ఇంకా ప్రమోషన్ నేను తీసుకోను అనుకున్న వాళ్ళ విషయంలో మరి ఇక వాళ్ళు ఆలోచించుకోవచ్చు రాయడమా రాయకపోవడం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పోవాలంటే కంపల్సరీ టెట్ అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఇక టెట్ లేకుండా ప్రమోషన్ రాదు. మరి ప్రమోషన్ వద్దు అనుకుంటే వాళ్ళకి మరి టెట్ అంతగా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రమోషన్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని ఇదంటే ఈ ఆర్టికల్లో మనకు స్పష్టం చేయడం జరిగింది. సో చాలా తక్కువ మంది రాసే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన స్థాయిలో స్పందన ఉండకపోవచ్చు. ఇక సపరేట్ టెట్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే రెండు వేరు టెట్లు నిర్వహించడం అసాధ్యం. ఒకే టెట్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు ఇటు ఉపాధ్యాయులు కూడా మరి అప్లై చేసుకొని రాసుకోవాలి. సరే, ఉపాధ్యాయులు ఇప్పుడు ఎలక్షన్స్ డ్యూటీస్ ఉన్నాయి, అంటే ఎండింగ్ వర్కింగ్ డేస్ కూడా ఎండ్లో ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంతగా దృష్టి పెట్టకపోవచ్చు అని అర్థమవుతుంది. కానీ చాలామంది అయితే ఎవరైతే కంపల్సరీ అనుకున్న వాళ్ళు రాస్తారు టెట్, అందులో డౌట్ ఏమీ లేదు. ఇక టెట్ ఫీజు తగ్గించాలని మరొకసారి డిమాండ్ అయితే వెళ్తుంది. ఇంకా అంటే ఇప్పటికే మరి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా తగ్గిస్తారా తగ్గియారా అనేది డౌట్ఫుల్లే. టీచర్లకు స్పెషల్ టెట్ లేనట్టే, ఇది ఆల్రెడీ చెప్పాలని జరిగింది. ఇప్పటికే అందరికి కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టిన విద్యాశాఖ ఇన్ సర్వీస్ వారికి సపరేట్ టెట్ రూల్ లేదని వెల్లడి. అట్లా సపరేట్ టెట్ పెట్టడం అనేది రూల్స్ కూడా విరుద్ధంగానే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అది సపరేట్ జీవో మళ్ళీ ఏదైనా పర్మిషన్ ఇస్తే తప్ప సపరేట్ టెట్ అనేది కండక్ట్ చేయడం సాధ్యం కాదు. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తగా రిక్రూట్ అయ్యే టీచర్లతో పాటు ప్రమోషన్లు పొందే టీచర్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని ఎన్సిటి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో మరి వాళ్ళంతా ప్రమోషన్ పొందాలంటే కంపల్సరీ ఇదే టెట్ రాయాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై మార్కులతో ఇబ్బంది, రెండు గ్రూపులుగా విడిపోయిన టీచర్లు ఎన్సిటి ప్రకారం ప్రస్తుతం టెట్ క్వాలిఫై అయిన వారిని టీచర్ పోస్ట్కి ఎంపిక చేస్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్లో ఈ నిబంధన అమలు చేసిన సర్కారు సీనియర్ టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రత్యేక పర్మిషన్తో కొన్నేళ్లు టెట్ నిబంధన అమలు చేయలేదు. అయితే ఎన్సిటి ఈ అనుమతి గడువు కూడా ముగిసింది కాబట్టి అనివార్యంగా ఇప్పుడు కంపల్సరీ 2023 నుంచి ప్రమోషన్లకు టెట్ నిబంధనను ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మర్చిపోయిన విద్యాశాఖ ప్రమోషన్లను పాత పద్ధతులు నిర్వహించే ప్రయత్నం చేస్తే కొందరు కోర్టుకు పోయినారు. ఎవరైతే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలంటే ఆ కోర్టు మరి స్టే ఇవ్వడం, ప్రమోషన్లను ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మరిగా ఈ టెట్ రాసి ఎవరైతే మరి నెక్స్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే టెట్ నాన్ టెట్ పేరుతో కొంత 2 గ్రూప్స్ మనకు కనబడుతున్నాయి. ఇక క్వాలిఫై మార్కులతో ఇబ్బంది అంటూ కనబడుతుంది. ఏళ్ళుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్ పొందే టైంలో టెట్ ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. అయితే చాలామంది టీచర్లు ఎడ్జిటీలుగా రిక్రూట్ అయ్యి ఇంకా ఎడ్జిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లాంగ్వేజ్ పండిట్లకు సబ్జెక్ట్తో సంబంధం ఉండదు, కానీ టెట్ ఎగ్జామ్లో వారు వేరే అంటే ఇతర సబ్జెక్ట్ చదువుకోవాల్సి, సోషల్ లాంటి చదువుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మరి క్వాలిఫై మార్క్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందిగా ఉందనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సేమ్ న్యూస్ ఉంది. టీచర్లకు ప్రత్యేక టెట్ లేనట్టే అన్ని అప్లికేషన్లు షురు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, కొంచెం అంటే క్లియర్ అవుతాయి, మెల్లమెల్ల క్లియర్ అవుతాయి అవన్నీ కూడా. ఇది మనకి ఈ వార్త కూడా సేమ్ రిలేటెడ్ టెట్టే. డేట్స్ ఇచ్చారు. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అనే విషయం ఆల్రెడీ ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎక్సైజ్ కానిస్టేబుల్ సేమ్ న్యూస్ ఉంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ ఏమైనా తాజా వార్తలు ఉంటే మీకు తప్పకుండా మళ్ళీ ఒక వీడియోలో అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి.